హలో 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 అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్నెయిల్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పేసి. సో బేసిక్గా ఏంట్రా అంటే నేను ఒక కొత్త మైక్ ఒకటి తీసుకున్నానండి. సో దాని మీద ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా బడ్జెట్లో చాలా చాలా తక్కువ మనకి, నా బడ్జెట్కి, అట్లానే అప్కమింగ్ కంటెంట్ క్రియేటర్స్కి కూడా ఉపయోగపడుద్ది అని చెప్పేసి కూడా నేను ఈ కంటెంట్ అయితే తీస్తున్నాను. సో ఎస్పెషల్లీ ఫిట్నెస్లో కానీ లేదంటే నార్మల్ కంటెంట్ చేసేటోళ్ళకి కానీ ఉపయోగపడుద్ది అనుకున్నాను. ఈ మైక్ మీద చాలామంది మాట్లాడారు. బట్ మన వీడియో ఏంట్రా స్పెషల్ ఏంట్రా అంటే జిమ్లో ఎట్లా ఉంటుంది మైక్, అలానే అవుట్డోర్లో మైక్ ఎలా, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది, ఒక ఐఫోన్ ఇప్పుడు ఏదైతే ఐఫోన్లో రికార్డ్ చేసేది ఎలా ఉంది, దాంతోపాటు ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఉంటుంది, కెమెరాలో కూడా ఎలా ఉంటుంది అనేది ఒక జస్ట్ నా సైడ్ నుంచి నేను టెస్టింగ్ చేశాను అనమాట. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే నేను ఎటువంటి మైక్ పెట్టుకోవట్లా, డైరెక్ట్గా ఈ ఐఫోన్ నుంచి రికార్డ్ చేసింది. సో బేసిక్గా ఇక్కడైతే ఈ అడవిలో అయితే నాయిస్ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను రికార్డ్ చేయడానికి. సో ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ అన్బాక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క వీడియో ఎలా ఉంటుంది అనేది, అంటే కెమెరాలో అంటే ఐఫోన్లో ఎలా ఉంది, దాంతోపాటు ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఉంది కూడా చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మైక్ ఎందుకు మనం కొత్త మైక్ తీసుకున్నామంటే దానికి కూడా పర్టికులర్ రీజన్ ఉంది. అంటే మనం మన పాత వీడియోస్ చూస్తే మీరు గత కొంతకాలం నుంచి లాస్ట్ 2 years నుంచి మీకు గమనిస్తే రోడ్ కానీ, డీజే కానీ, హోలాండ్ కానీ, రకరకాల మైక్స్, సోనీ కానీ, ఇన్ని మైక్స్తో ఎందుకు మేము ముందుకు వచ్చాను, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ బుడ్డ మైక్ పట్టుకుని ఎందుకు వచ్చాను అని చెప్పేసి పర్టికులర్ రీజన్ ఒకటి ఉందండి. ఆ రీజన్ మీరు తెలుసుకోవాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఓకేనా? మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొత్తగా ఈ ఛానల్కి వస్తే కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా దగ్గర నుంచి ఫిట్నెస్, ట్రావెల్ బ్లాగ్స్, అలా రకరకాల కంటెంట్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం అంటే యూట్యూబ్ ఇన్సైట్స్ అన్నీ చూస్తుంటే లైక్స్ కొట్టండి. లైక్స్ కొడితే మీకు ఎలా ఉపయోగపడిందో అలా ఇంకో 10 మందికి ఉపయోగపడింది అనుకుంటూ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్.
సో ఇట్లా నుంచి తీసాను. ఇది భలేగా ఉంది. ఇదేంటి చాక్లెట్ మొక్కలాగా ఉంది. ఇదేందా? ఓకే, తీసాను, పెట్టాను, టెస్ట్ చేస్తున్నాను ఎట్లా వస్తుందో. ఎక్స్పెరిమెంట్ బాగుండిద్ది అని అనుకుంటున్నాను. బాగుంటే కనుక కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇట్స్ ట్రయల్స్ అమ్మా, ట్రయల్స్. ఫస్ట్ టైం కదా మైక్లో మాట్లాడుతున్నాం. ఐ థింక్ రాదేమో నా ఫీలింగ్, అందుకని అట్లా మాట్లాడతాను. ఒకవేళ ఆడియో పర్ఫెక్ట్గా వస్తే ఈ వీడియో వేస్తాను. సో మైక్ అయితే సెట్ చేశాను. ఇది బై ద వే ఇది మా నాన్నగారి ఫోను, శాంసంగ్ ఆండ్రాయిడ్ మొబైల్. సో లాస్ట్ వీడియోలో చూసినట్టు ఐఫోన్కి పెట్టాను. ఇట్స్ గుడ్, క్వాలిటీ అయితే బాగుంది. బట్ ఈ వీడియో ఎలా వస్తుంది అనేది నాకు తెలీదు. బట్ డెఫినెట్లీ మీకు అవుట్పుట్ పెడతాను. నెక్స్ట్ వచ్చేది మన కెమెరాలో నుంచి అవుట్పుట్ పెడదాం క్వాలిటీ వైజ్లో. బట్ నాకైతే ఇది బాగుంటుంది అనుకుంటున్నా. ఐఫోన్ చూసిన తర్వాత ఆండ్రాయిడ్ కూడా చూస్తే ఎప్పటికైనా బ్లాగింగ్కి ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. చాలా పాటలు రన్ అవుతున్నాయి కదా, సో వాటిని కూడా అంటే మనం బ్లాగింగ్ చేస్తాం, వీలాగ్ చేస్తాం, అవుట్డోర్ కూడా. ఇప్పుడు యాక్చువల్లీ ఇది జుంబా రూమ్లో ఉన్నా, అందుకని ఎక్కువ సౌండ్ రావట్లా. సో ఇప్పుడు నేను ఒక్కసారి బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళిన తర్వాత బయట కింద బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఎక్విప్మెంట్. సో అక్కడికి వెళ్తాను, వెళ్ళి క్వాలిటీ చెక్ చేద్దాం ఎంత దూరం వస్తుంది, అట్ ద సేమ్ టైం నాయిస్ ఎంత ఇదవుతుంది అనేది చూద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ చేసి ఓకే ఒకసారి అంటే ఇటు పక్కకు కూడా వెళ్దాం, ఎట్లా ఉందనేది చూద్దాం. వర్కౌట్ అయిపోయింది. సో ఈ రూమ్లోకి వచ్చాను. హాయ్, హౌ ఆర్ యూ గైస్, ఎంజాయ్. సో నేను కొంచెం డిస్టెన్స్ దాటి వెళ్తున్నా, మీకు కనబడకపోవచ్చు. అప్రాక్సిమేట్లీ నేను నా ఫోన్లో రికార్డ్ చేస్తాను. సేమ్ ఇదే నా ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఎంత డిస్టెన్స్ వస్తుందో ఏంటో చూద్దాం. సో మన కెమెరా అటు పక్కన ఉంది, అక్కడ ఉంది దాని లోపల. సో ఆల్మోస్ట్ ఒక అంటే అవుట్డోర్ ఎట్లా ఉందో తెలియదు, ఇండోర్లో ఎట్లా ప్లే అవుతుందో తెలియదు. ఆడియో క్వాలిటీ ఇట్స్ ఆల్ టెస్టింగ్. సో వర్కౌట్ అయితే అయిపోయింది. బ్యాక్ అండ్ బైసిప్ చేసా. పంపు మటుకు క్రేజీ వచ్చింది. సో పాటలు వచ్చినప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ వేస్తాను. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తా. హాయ్ గాయ్స్, మన కెమెరా అది. సో ఇది కెమెరా. సో టెస్ట్ రికార్డ్ కదా, ఎట్లా ఉండిద్దో ఏంటో తెలీదు. సో ఫైనల్గా వచ్చాము. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఏంటో తెలియదు. ఇట్స్ కంప్లీట్లీ ఎక్స్పెరిమెంట్. సో ఎస్, సో ఇప్పుడే మనం రికార్డ్ చేసిన వీడియో చూశాను. రికార్డ్ చేసిన తర్వాత ఏమైందంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మొత్తం భూమైంది. చూసారా మీరు? ఒకసారి ఈ పక్కన ఉన్న క్లిప్ చూడండి. క్లిప్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు చూసిన తర్వాత ఎడిటింగ్ కూడా ఇంకా చేయలేదు కదా, ఫుటేజ్ ఎడిటింగ్కి వెళ్ళాక ఇంకా నాకు క్లారిటీ అర్థమవుతుంది. పీసీలోకి ఎక్కాక ఎంత క్రిస్టల్ క్లియర్గా వస్తుంది, ఎంత ఇదిగా ఉందని. ఎందుకంటే నేను 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్లో మార్కెట్లో ఉన్న అన్ని కంపెనీస్, DJI కానీ, రోడ్ కానీ, ఇంకా హోలాండ్ కానీ చాలా మైక్స్ అయితే వాడాను. బట్ నాకు అనిపించింది ఏంట్రా అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని నా ఫీలింగ్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు దాకా నేను మీకు ఐఫోన్ది చూపించాను, ఆండ్రాయిడ్ మొబైల్లో చూపించాను, ఇప్పుడు కెమెరాలో చూపిస్తున్నాను. సో క్వాలిటీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. మైక్ ఎందుకు మార్చాం అది కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాను నేను. సో చూసారు కదండి డిఫరెన్స్ ఐఫోన్లో కానీ, ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ, తర్వాత మన కెమెరా డివైస్లో ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు ఒక చిన్న కంక్లూషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్లో మనం ఐఫోన్లో నుంచి రికార్డ్ చేసాం కదా ఇంట్రో,
ఐ మీన్ డైరెక్ట్ వాయిస్. ఇప్పుడైతే నేను మైక్ పెట్టుకున్నాను. మైక్ పెట్టుకుని ఐఫోన్కి డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట. మీకు చిన్న డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. లైక్ కెమెరా డివైస్లోకి ఒక రకంగా ఉంది, అంటే ఇన్బిల్ట్ కెమెరాలో మైక్ రికార్డ్ అయ్యింది కదా, సో దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ మనం మైక్ పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. అసలు ఎందుకు ఈ ఈ మైక్ తీసుకున్నాను, ఇంత తక్కువ మైక్ది. అండ్ లాస్ట్లో మనం పాత వీడియోస్లో రోడ్ కానీ డీజే కానీ ఇవన్నీ వాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత హోల్ అండ్ సోనీ చాలా, అంటే మనం ఈ వీడియోకి ముందు సోనీ వాడాను. సోనీ చూస్తే మీకు అర్థమైద్ది. అండ్ చాలామంది కూడా ఒక క్వశ్చన్ అడిగారు, అన్న ఎందుకన్నా ఇన్ని మైక్లు ఉన్నాయి నీ దగ్గర, ఈ పెద్ద స్టోరీ ఏమైనా పెట్టుకున్నావు ఏంటి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ కాదులేండి, చాలామంది అంటూ ఉండేవాళ్ళు. అది నాకు నవ్వు వచ్చేది. రీజన్స్ చెప్పటానికి ఒక సమయం సందర్భం లేక నేను చెప్పలేకపోయాను. ఇప్పుడైతే చెప్తున్నాను. మ్యాటర్ ఏంటంటే అండి, గడిచిన కొంతకాలం నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు చాలా జరిగినాయి. నేను మీకు నా కాంపిటీషన్ సిరీస్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తే మీకు అర్థమైద్ది. చాలా వరకు కోల్పోయాను ఎక్విప్మెంట్ వైజ్లో. ఇది పెద్ద స్టేట్మెంట్ కోల్పోవటం అనేది. బట్ నేను పర్టికులర్గా ఒక పర్సన్ కాదు, అదేది ఇలా రీజన్స్ చెప్పి ఇట్లా అని చెప్పేసి దాని గురించి నేను పర్టికులర్గా ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. అంటే బిహైండ్ ద సీన్స్ నా కష్టాలు ఇవి చెప్తాలేండి. అది దీనికి కాదు, ఇది రిలేటబుల్ వీడియో కాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ మైక్ రోడ్ టు మైక్ అనేది పోయిందనమాట. ఎందుకు పోయిందో ఏంటో అసలు నాకు అస్సలు తెలీదు. ఎందువల్ల పోయిందో తెలీదు. వాటర్ పడిందా, లేదంటే ఛానల్ 2 ఛానళ్ళు పోయినాయి, గ్రాఫిక్ కార్డ్ కూడా పోయింది. ఇవన్నీ చాలా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో జరిగినాయి. అవి కూడా చెప్తాను డీటెయిల్గా. ఇట్స్ ఓకే, ఇవి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కాదు, అది నరఘోష. సరే, ఇట్స్ ఓకే, మనం టాపిక్లోకి వద్దాం. సో నాకైతే ఈ మైక్ నచ్చింది. అండ్ రకరకాల మైకుల గురించి చెప్తే కనుక అవన్నీ నా ఫ్రెండ్స్ అండి. నాకు నా మైక్ పాడైపోయిందిరా అనగానే మా ఫ్రెండ్స్, అరే తీసుకోరా ఈ మైక్ తీసుకోరా అని చెప్పేసి నాకు మా బెజవాడ నుంచి హైదరాబాద్కి పంపించారనమాట మైక్స్. అట్లనే ఇంకొక మైక్, డీజే మైక్, నేను కాంపిటీషన్ టైంలో కావాలని రెంట్కి తీసుకున్నాను అనమాట. అదొకటి. ఇక్కడ కూడా ఫ్రెండ్ ఉన్నాడు ఇచ్చేటోడు, వాడికి కావాలి, సీజన్ రా నాకు కావాలి మామ అని చెప్పేసి అన్నాడు. సో ఇట్స్ ఓకేరా, నేను మేనేజ్ చేస్తాను ఏదో ఒకటి చేసి అని చెప్పేసి అది తీసుకున్నా. సో అదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ మైక్ కొనాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీంతోపాటు నేను వాడే కెమెరా, తర్వాత స్టాండ్, ట్రైపోడ్, ఇలా రకరకాల లింక్స్ కూడా నేను కింద ఇస్తున్నాను. మీకు కావాలంటే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో అంతే అండి ఈ వీడియోకి. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన స్లోగన్, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.